తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో తొలి సభను నిర్వహిస్తోంది. సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ తదితర అంశాలతో పాటు వరంగల్ నగర అభివృద్ధికి చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రగతికి చేపట్టనున్న పనులపైన సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2:30 హన్మకొండకు చేరుకునున్నారు సీఎం. అక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ గ్యాలరీని సందర్శిస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని విజయోత్సవ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి మహిళలతో ముచ్చటిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను శంకుస్థాపన చేస్తారు. నగరంలో ఇటీవలే పూర్తయిన నయీం నగర్ బ్రిడ్జిను తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మత్తు పదార్థాల నియంత్రణ ఠాణాను వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇక ప్రజాపాలన విజయోత్సవ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక సభాస్థలం నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, ఎస్ బలరాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొత్తం డిసెంబర్ 7 తోటి సంవత్సర కాలం పూర్తి వస్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రజాపాలన విజయోత్సవ సభలకి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా ఈరోజు అంటే తొలి సభను వరంగల్ నుంచి నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానం లోపల ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలకు సంబంధించినటువంటి బహిరంగ సభగా నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఓరుగల్లు వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో చేసినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ అంతా కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళలు అయితే ఇక్కడికి వచ్చేటట్టు ఇప్పటికే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నిటి కూడా హన్మకొండ కలెక్టర్గా ఉన్నటువంటి ప్రావీణ్యారెడ్డి దగ్గరుండి ఈ మొత్తం ఏర్పాట్లు అయితే ఆమె పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆమె స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనివిని ఎరగని ఏర్పాటు చేస్తారు. ఒకసారి కలెక్టర్ గారితో కలెక్టర్ గారు చెప్పండి, సీఎం సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయా, ఎట్లా జరుగుతున్నాయి? ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మినిట్ అనేది రిహర్స్ చేసుకుంటున్నాము. అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకున్నాము సీఎం గారి విజిట్ కోసం. థ్యాంక్ యూ. సో మనం చూడొచ్చు, అంటే మొత్తం 4,177 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే ఒకవైపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4,717 కోట్లకు సంబంధించినటువంటి నిధుల విడుదలకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానం లోపల భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించినారు. ఎక్కడికాడ లగచర్ల ఘటన నేపథ్యం లోపల పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గత వారం రోజులుగా మొత్తం అంటే ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా కూడా ఫాలో అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. సరిగ్గా ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1:45 హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లోపల తొలుత కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించేందుకు అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ తర్వాత కాళోజీ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి సరిగ్గా బహిరంగ సభ వేదిక ఎక్కడైతే ఉందో బహిరంగ సభ వేదిక ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వర్చువల్గా అనేక కార్యక్రమాలు ఎయిర్పోర్ట్కు మామ్నూరుకు సంబంధించినటువంటి వరంగల్ ప్రజల కళ అయినటువంటి మామ్నూరు ఎయిర్పోర్టు, ఆ మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి 200 కోట్లకు పైగా నిధులను ఇప్పటికే కేటాయించారు. మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిధులను కేటాయించారు. అదంతా కూడా వర్చువల్గా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిని కలిపేటువంటి నయీం నగర్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో నయీం నగర్కి సంబంధించినటువంటి బ్రిడ్జిని కూడా ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 22 మహిళా శక్తికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కూడా ఈ సభా వేదిక నుంచే ఆయన ప్రారంభిస్తారు. ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానం లోపల స్వయం సహాయక బృందాలతోటి ఆయన ఇంటరాక్షన్ ఉంటుంది. ఇందిరాశక్తి స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ఇందిరాశక్తి స్టాల్స్ కూడా 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క అధికారిని ఇన్ఛార్జ్గా చేశారు. 30 నిమిషాల పాటు ఈ మహిళా స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత సరిగ్గా
3:50 ఆయన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఆ 3:50 నుంచి 3:55 సరిగ్గా తెలంగాణ రాష్ట్ర గీతం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన ఉంటుంది. ఆ తర్వాత 10 నిమిషాల పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క తొలి ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి 20 నిమిషాల పాటు మహిళలను ఉద్దేశించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో అదేవిధంగా విజయాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకసారి సభా వేదిక ఇప్పటి వరకు వరంగల్ జిల్లా చరిత్ర లోపల ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్ర లోపల ఈ రకమైనటువంటి ఏర్పాట్లను మనం ఎక్కడ చూడలేదు. ప్రధానమంత్రి అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయలేదు. కనివిని ఎరుగని ఏర్పాటు చేశారు. అన్ని హైటెక్ హంగులతో కూడినటువంటి ఏర్పాట్లను ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నింటి కూడా ఎక్కడికక్కడికి కూడా జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా పోలీసుకు సంబంధించిన అధికారులను ఇన్ఛార్జీలుగా పెట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోపల ఒక జోష్ నింపబోతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్ స్వామి.